చక్కటి భక్తితో కూడిన ఒక ముస్లింని పిలుద్దాం, ఆయన అడుగుదాం ధర్మంగా, అయ్యా మీరు చాలా ఇస్లాం భక్తులు, మిమ్మల్ని మేము ఒక ప్రశ్న వేదలుచుకుంటున్నాము. మస్జిద్ దగ్గర కనుక ఎవరైనా పంది మాంసంతో చేసిన బిర్యానీని కనుక పంచితే మీరు ఊరుకుంటారు? అడుగుతాం మనం. ఎందుకంటే 140 కోట్ల హిందువులు ఉండి ఏమి చెయ్యట్లేదు కదా మనం. నేను అదే అడుగుతున్నాను. ఈరోజు మీరు అన్నట్లు ఇదే పంది మాంసం తీసుకువెళ్ళి ఒక మసీదు దగ్గర వేస్తే ఎలా ఉండేది? ఈ రోజు ఒక స్వామివారిని కోట్ల మంది ఆరాధిస్తారో ఆ ప్రసాదాన్ని ఆ రకంగా స్వీకరిస్తే ఈరోజు ఆ ప్రసాదంలో పంది కొవ్వు ఉందనడము, లేదంటే మరొక ఉందంటే ఎందుకు హిందువులు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు రావట్లేదు బయటికి? ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతసేపు నాయనా వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, ప్రభుత్వం చేయలే అని అంటున్నారు. కానీ అదే వేరే మతస్థులైతే వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు వ్యవహారాన్ని. పరిగెత్తుకుంటూ వెళ్ళి గుమిగూడి ఇది తీవ్ర స్థాయిలో దీని మీద ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఊరుకోరు. వేల లక్షల కోట్ల మీద రోడ్ల మీదకి వచ్చేస్తుండే వాళ్ళు. ఇప్పటికీ నేను ఒకైతే నిర్ణయించుకున్నాను నాయన, మీ ద్వారా కెమెరా ముఖంగా ప్రతి హైందవుడికి తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నాను. 2-3 రోజులలో నేను తిరుపతికి ప్రయాణమై వెళ్ళబోతున్నాను. మీరా? సామాన్యుడిలాగా ఇక్కడి నుంచి ట్రైన్లో వెళతాను, శ్రీవారి మెట్లు ఎక్కుతాను. అక్కడ నుంచి సామాన్యుడు ఏ రకంగా అయితే లైన్లో వెళ్తాడో అదే లైన్లో వెళ్తాను. నాదొక వినతి పత్రాన్ని శ్రీవారి గుండీలో వేస్తాను. ఆ వినతి పత్రంలో నేను ఒకటే అడుగు, ఈ దుర్మార్గాన్ని ఎవరైనా చేయనివ్వండి. ఈ రోజుకి ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కాబట్టి వీడా వాడా నాకు తారతమ్యం లేదు. ఎవరితోనూ ఏ బంధాలు బంధుత్వాలు లేవు. మన హైందవత్వాన్ని సాక్షాత్తు స్వామివారి శ్రీవారి ప్రసాదాన్ని నగలు దొబ్బేశారు, అన్నీ చేశారు, 7 కొండలను ఆక్యుపై చేయాలని చూశారు. అప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు. కానీ భక్తులను మోసం చేశారు చూడు, బయటకు వచ్చేసింది వ్యవహారం. కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి స్వామివారికి లేఖ రాసి, అయ్యా ఈ పాపభూయిష్టమైన ప్రపంచంలో నేను ఒక హైందవురాలుగా పుట్టాను, ఈ వెధవ పని చేసిన వాడు 3 తరాల వెనుకో 4 తరాల వెనుకనో హిందువే వీడు. ఎన్నైనా ఈ వెధవ పని చేసిన వాడు 3 తరాల వెనుకో 4 తరాల వెనుకో వీడు ఒక హిందువే. హిందువుగా పుట్టి ఈ వెధవ పనికి, ఇంత నికృష్టమైన పనికి వాడు దిగజారిపోయినాడు. వాడు ఎవడో నాకు తెలీదు. వాడిని ఎవరినో మీరు బయటికి తీయవలసినదే, శిక్షించాల్సిందే. కఠోరం, ఎంత కఠోరంగా శిక్షించాలంటే వాడిని వాడి తాలూకా మనుషులందరినీ, అంటే ఇంకా స్వప్నంలో కూడా చెయ్యాలనుకుంటే నిద్ర గజ 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 కాళ్ళు చేతులు వణికిపోవాలి. అలా నరసింహావతారం వ్యక్తి దీనికి పరిష్కారం ఇయ్యి తండ్రి.